హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అన్వి. ప్రజెంట్ నాతో పాటు సోషల్ మీడియా వారియర్ ఖుషి గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అమ్మ. రైట్, చెప్పండి. తెలంగాణలో మహిళలు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మీరు ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా చెప్తానా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మహిళలు అనేటోళ్ళే సంతోషంగా లేరు. ఎందుకు అనంటే ఎన్నో సంఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి సార్ హయాంలో చాలా జరిగినాయి. ఏంటిదంటే లగచర్లలో ఎంతోమంది మహిళలను చాలా ఘోరంగా హింసించిండు. ఆడోళ్ళని కూడా చూడకుండా తొడల పైనుంచి వెళ్ళి కొట్టించిండు. అర్ధరాత్రి వాళ్ళను పోలీసు వాళ్ళు వెళ్ళి ఎక్కడంటే అక్కడ పడి ఘోరంగా టచ్ చేసి మరీ అంత దారుణంగా చేసిండు. అదే మనం తీసుకుంటే మన సంఘటనలు ఇట్లా చాలా జరిగినాయి. మొన్నటికి మొన్న హైడ్రా అని చెప్పిండు. ఎంతో అందంగా అద్భుతంగా నిర్మించుకున్న ఇల్లులు, వాళ్ళు కూడా మహిళలే కదా. ఆ ఇంద్రమ్మ రాజ్యం అని తీసుకొని వచ్చి వాళ్ళ ఇల్లులు కూలగొట్టిండు. అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సార్ ఎక్కినప్పటి నుండి ఈ గుంపు మేస్త్రి మహిళలు అనేటోళ్ళు బాధపడడం తప్ప సంతోషంగా లేరు. 2500 ఇస్తానని చెప్పిండు. ఏ ఒక్క మహిళకు కూడా 2500 ఇవ్వలేదు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తాడట. ఎట్లా చేస్తాడు? బిచ్చగత్తెలాగా కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే 2500 కదా, 25 రూపాయలు కూడా ఇయ్యాడు. తులం బంగారం అన్నాడా? 1,00,000 రూపాయలతోటి బాపు కేసీఆర్ గారి హయాంలో చెప్పిన మరి 1,00,000 రూపాయలే వస్తున్నాయి, కానీ తులం బంగారం ఎక్కడున్నది? రాలేదు కదా. అట్లా చెప్పుకుంటూ పోతే పాపం పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎంతోమంది అమ్మాయిలు. వాళ్ళకు అమ్మ వాళ్ళకి చెప్పి తులం బంగారం వస్తుంది, మనం ఓటేద్దాము కాంగ్రెస్కి అమ్మ, మనకు 1,00,000 రూపాయలే వస్తున్నాయి కదా అని చెప్పి పెళ్ళి చేసుకున్న తర్వాత ఇప్పుడు తులం బంగారం రాలేదు. మొన్న ఒక చెల్లి వచ్చి అడుగుతుంది, అక్క తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటే నేనన్నా రేవంత్ రెడ్డి మళ్ళీ ఓడిపోయినప్పుడు వస్తుందేమో అమ్మ, గెలిచిన తర్వాత అయితే రాదు. తొందరపడి మీరు పెళ్లి చేసుకున్నారు, తులం బంగారం అని ఆశపడి చాలామంది పెళ్లి చేసుకున్నారమ్మ, ఈరోజు బాధపడతారు. అవి కేసీఆర్ గారి హయాంలో వచ్చే 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఇట్లా చెప్పుకుంటే స్కూటీలు ఇస్తానని చెప్పిండు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని చెప్పి లూటీలు చేసిన ప్రభుత్వం వాళ్ళ ఓటు బ్యాంకింగ్ని వాడుకున్నాడు. అంతేగాని మరి ఒక్క అమ్మాయికైనా ఇప్పటివరకు స్కూటీ ఇచ్చిండా? పోలేదు. గృహజ్యోతి అని పేరు పెట్టిండు మహిళలదు. గృహజ్యోతి అని చెప్పి 200 యూనిట్లు కరెంట్ ఎవరికి ఇస్తాడు? ఓనర్లకు వస్తుంది, రెంటర్స్కి రావట్లేదు. మరి ఓనర్కి వస్తుంది, రెంటర్స్కి రాదా? అట్లా మహిళల పేర్లు చెప్పి ఎన్నో పథకాలు చెప్పి ఒక్క మహిళలు కూడా ఒక్క పథకం కూడా నెరవేర్చలేదమ్మా ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నెరవేర్చాడు కూడా. ఎందుకు అనంటే మహిళలు ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి కేవలం ఈయన శాడిజమే చేస్తాడు ఆడోళ్ళ పైన. కానీ ఇప్పుడు ఏదో కొంతమంది మహిళలను తీసుకో 1,00,000 మందితోటి ఏదో మహిళా ప్రోగ్రాం పెడతాడట. ఎందుకు ప్రోగ్రాం పెట్టాలి అన్న రేవంత్ అన్న? నువ్వు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, రేవంత్ అన్న నువ్వు ఎందుకు ప్రోగ్రాం పెడతానో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఇచ్చింది లేదు, మహిళలు తీసుకున్నది లేదు, నువ్వు 2,500 ఇచ్చింది లేదు, నువ్వు 4,000 పెన్షన్ చేసింది లేదు, 500 గ్యాస్ ఇచ్చింది లేదు, తులం బంగారం ఇచ్చింది లేదు, పాపం స్కూటీలు ఇచ్చింది లేదు ఆడపిల్లలకు. వాళ్ళు 10th పాస్ అయితే ఆడపిల్లలకు కూడా పైసలు ఇస్తానో ఇయ్యలేదు. నువ్వు ఎందుకు ప్రోగ్రాం చేస్తానో మాకైతే అర్థం కావట్లేదు. మహిళలు నిన్ను గెలిపించుకొని ఇక్కడ మార్పు అని చెప్పి పాపం బాధపడతారు. ఎంతోమంది కూలీలు చేసే అక్కలు పాపం వాళ్ళ పొలాలు ఎండిపోతున్నాయి, రైతు బంధు రావట్లేదని ఏడుస్తున్నారు. రుణమాఫీ కూడా 2 లక్షలు చక్కగా చేయలేదు. నువ్వు ఎందుకయ్యా ఇంకా నువ్వు దిగిపోయిగా. నేను ఒక మహిళా దినోత్సవం రోజు ఒక మహిళగా చెప్తున్నా, నువ్వు ఇక ఉండకు. నువ్వు దిగిపోతే ఏదో ఒక రోజు మంచి మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నువ్వు చెప్పిన హామీలు కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత నెరవేర్చుకుంటాం.